ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. పోయిన క్లాస్లో నేను మీకు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 12వ శ్లోకం గురించి చెప్పాను. అలాగే ఒక ముఖ్యమైన విషయం గురించి, అతి ముఖ్యమైన విషయం గురించి చెప్పాను. ఏమిటది? మనలో మనస్సు లేనప్పుడు ఏముంటుంది, లేదా మనలో ఆలోచన ప్రవాహం లేనప్పుడు ఏముంటుంది అనే విషయాన్ని నేను మీకు చాలా లోతుగా, చాలా డీప్గా చెప్పాను. మరి అందరికీ గుర్తుందా నేను చెప్పిన విషయము? చెప్పండి. మనస్సు ఉన్నప్పుడు ఏముంటుంది, లేనప్పుడు ఏముంటుంది? 2 పదాలు చెప్పాను, ఆ పదాలను చెప్పండి. ఆవర్తం. మనస్సు ఉన్నప్పుడు ఆవర్తం అనేది ఉంటుంది, లేదా ఆవృత్తి అనేది ఉంటుంది, లేదా పునరావృత్తి అనేది ఉంటుంది. మరి మనస్సు లేనప్పుడు ఏముంటుంది? పునరావృత్తి ఉండదు. మరి పునరావృత్తి లేనప్పుడు ఏముంటుంది అంటే వర్తమానం ఉంటుంది, లేదా వర్తమాన స్వభావం అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైతే మన మనస్సు పూర్తిగా లయమైపోతుందో, లేదా ఎప్పుడైతే మన మనస్సు పూర్తిగా నశించిపోతుందో, అప్పుడు మన దృష్టి వర్తమానం మీద ఉంటుంది స్థిరంగా. మన దృష్టి స్థిరంగా వర్తమానం మీద ఉంటుంది. అంటే ప్రజెంట్. ఇక్కడ వర్తమానం అంటే ఇంకా మీ దృష్టి అనేది ఇంకా ఆ ప్రజెంట్ మూమెంట్ మీద, వర్తమానం మీదే స్థిరంగా ఉంటూ ఉంటుంది. ఇది పాయింట్. ఇప్పుడు కూడా మనకు ఉంటూ ఉంది, అయితే కొద్దిసేపే ఉంటూ ఉంది, మళ్ళీ చెదిరిపోతూ ఉంది. వింటున్నారా? చెప్పండి. ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్పేటప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంది? వర్తమానం మీద ఉందా, లేదా భూతకాలం భవిష్యత్ కాలం మీద ఉందా? చెప్పండి. వర్తమానం మీదనే ఉందండి. ఇప్పుడు వర్తమానం మీదే ఉంది. అలాగే మీరు పనులు చేసేటప్పుడు కూడా ఉంటుంది, అయితే తాత్కాలికంగా ఉంటుంది. వెంటనే ఏమవుతుంది? ఆ వర్తమానం మీద ఉండే దృష్టి చెదిరిపోతుంది అన్నమాట. చెదిరిపోయి గతం గురించిన ఆలోచనలు కానీ, భవిష్యత్తు గురించిన ఆలోచనలు కానీ, లేదా అనవసరమైన ఆలోచనలు కానీ వచ్చి పడుతుంటాయి మీ మనస్సులో. ఎందుకు జరుగుతుంటుంది చెప్పండి? ఇలా ఎందుకు జరుగుతుంటుంది? కారణం ఏమిటి? వాసనలు. అది మనలోని వాసనలు. అంటే బలమైన కోరికలు. మనలో కొన్ని బలమైన ఆలోచనలు లేదా బలమైన కోరికల తాలూకు ఆలోచనలు ప్రింట్ అయి ఉంటాయి. వాటిని వాసనలు అంటారు. అవి మన మనసులో పైకి వచ్చినప్పుడు వెంటనే వర్తమానం మీద ఉండే మన దృష్టి చెదిరిపోతుంది. వింటున్నారా? ఉదాహరణకి ఎవరికైనా ఒక సినిమా హీరో అంటే చాలా ఇష్టం అనుకోండి. ఉదాహరణకి చెప్పాలి కాబట్టి, వెంకటేష్ అనే హీరో ఎవరికైతే ఫలానా వ్యక్తికి చాలా ఇష్టం అనుకోండి, అతడు పాపం తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. మధ్యలో ఒక స్నేహితుడు వచ్చి, ఏమయ్యా ఈరోజు హీరో వెంకటేష్ది కొత్త సినిమా రిలీజ్ అయిందయ్యా, టికెట్లు కూడా దొరికాయంట అని చెప్పాడు అనుకోండి. ఏమవుతుంది చెప్పండి? తన దృష్టి ఏమవుతుంది చెప్పండి? పని అక్కడ పడేసి పరిగెత్తడం కంటే కూడా ముందు దృష్టి చెదిరిపోతుంది. వర్తమానం మీద తన దృష్టి చెదిరిపోయి ఇంకా వెంటనే, ఓహో వెంకటేష్ సినిమా రిలీజ్, నాకు కూడా తెలుసు కదా, అయితే టికెట్లు కూడా దొరికాయి నీకు, ఆహా ఎంత గుడ్ న్యూస్ చెప్పావు, సరే పద వెంటనే మనం తొందరగా వెళ్ళిపోదాం. చూడండి, అంటే ఏమైపోయింది? చెదిరిపోయింది అన్నమాట. ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పని నుండి తన దృష్టి చెదిరిపోయింది. ఇలా ఇది కేవలం ఒక ఉదాహరణ. ఇలా ఎన్నో మన మనస్సులో ఎన్నో వాసనలు ఉంటాయి. అందువల్ల మన దృష్టి మాటికి చెదిరిపోతూ ఉంటుంది. మరి అలా చెదిరిపోకుండా మన దృష్టి స్థిరంగా వర్తమానం మీదే ఉండాలంటే కండిషన్ ఏమిటి? రాసుకోండి. ఇప్పుడు కండిషన్ చెప్తున్నాను. కండిషన్ ఏమిటి అంటే, మనము లేదా
మన మనస్సు దేనిని అంటుకోని స్థితిలో ఉండాలి. ఇది ఈ పాయింట్ రాసుకోండి, లాస్ట్ క్లాస్లో చెప్పాల్సింది. మన దృష్టి సదా వర్తమానం మీదే, ప్రజెంట్ మీదే స్థిరంగా ఉండాలంటే మన మనస్సు దేనిని అంటుకోని స్థితిలో ఉండాలి. ఇది దేనిని అంటే అర్థం ఏమిటి అంటే ఏ ఆలోచనను అంటుకోకుండా ఉండాలి, మనస్సును, బుద్ధిని, చివరికి అహంకారాన్ని కూడా అంటుకోకుండా ఉండాలి. రాసుకోండి. అరే రే, వీళ్ళందరూ చాలా మంది లేటుగా వస్తున్నారు ఈరోజు. ఇప్పుడు ఎవరైతే లేటుగా వచ్చారో మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయ్యారు. కాబట్టి దయచేసి లేటుగా రాకండి ఎవరు. చూడండి ఏమని చెప్తున్నాను నేను. మన మనస్సు దేనిని అంటుకోని స్థితిలో ఉండాలి. ఇక్కడ దేనిని అంటే అర్థం ఏమిటి? ఏ ఆలోచనను అంటుకోకూడదు, బుద్ధిని అంటుకోకూడదు, అహంకారాన్ని అంటుకోకూడదు. బుద్ధిని అంటుకోవడం అంటే అర్థం ఏమిటి? ఈ నిర్ణయాన్ని నేనే తీసుకున్నాను, లేదా ఈ పనిని అందరికంటే నేనే బాగా చేస్తున్నాను అనుకోవడం బుద్ధిని అంటుకోవడం. ఇక వీటిల్లో దేనిని అంటుకోకపోయినా ఒకదాన్ని మాత్రం తప్పకుండా అంటుకుంటారు. ఏమిటది? అహంకారం. ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనిషికి, సాధకుడికి అసలైన పరీక్ష. ఎక్కడ చెప్పండి? ఎక్కడ అసలైన పరీక్ష ఎదురవుతుంది చెప్పండి? అది. కాబట్టి ఎన్నింటిని అంటుకోకుండా ఉన్న అహంకారానికి అడ్డుకుపోతాడు. అంటే నేనే ఈ పని చేస్తున్నాను, నేనే కష్టపడి చేస్తున్నాను, నేనే ఈ ఫలితాన్ని అనుభవించాలి. ఇది అహంకారం అంటే. ఇది రాసుకోండి. అహంకారం అంటే కర్తృత్వము అలాగే భోక్తృత్వం. ఈ కర్తృత్వ భోక్తృత్వాలకు మరో పేరే అహంకార మమకారాలు. కర్తృత్వానికి అహంకారము, భోక్తృత్వానికి మమకారం, లేదా రెండూ కలిపి కూడా అహంకారం కిందికే చెప్పొచ్చు. కాబట్టి అహంకారం అంటే సింపుల్గా ఏమిటి అర్థము? ఈ పని నేనే చేశాను, అలాగే ఈ ఫలితాన్ని నేనే అనుభవించాను. స్వామి వాయిస్ వినపడట్లేదు. అందరికీ నా మాటలు వినిపిస్తున్నాయండి? చెప్పండి ఒకసారి, నా మాటలు వినిపిస్తున్నాయా? హలో, తప్పకుండా వినిపిస్తాయండి మీకు కూడా. మధ్య మధ్యలో కొన్ని సెకండ్లు బ్రేక్ వచ్చినా కూడా మళ్ళీ బాగా వినిపిస్తాయి. కాబట్టి చూడండి, మనిషి దేనిని అంటుకోకుండా ఉన్నా, మనిషి దేనిని అంటుకోకపోయినా చివరికి తన అహంకారాన్ని తప్పకుండా అంటుకుంటాడు. ఎందుకు? కారణం ఏమిటయ్యా అంటే అజ్ఞానము. అంటే దాని అర్థం ఏమిటి? తన అసలైన రూపం ఏమిటో తెలియకుండా ఉండడం. అది ఎంతకాలం అయితే మనిషికి తన అసలైన రూపము తెలియకుండా ఉంటుందో అంతకాలము తనలో అహంకారం అనేది పైకి వస్తూ ఉంటుంది. రాసుకోండి. మనిషిలో అహంకారం ఎందుకు పైకి వస్తుంటుంది, ఎందుకు విజృంభిస్తుంది అంటే తన అసలైన రూపం ఏమిటో తెలియకపోవడం వల్ల. ఇప్పుడు ఈ సందర్భంగా మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాను, ఒక అద్భుతమైన ఉపదేశాన్ని ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనిషికి తన అసలైన రూపం ఏమిటో ఈ సందర్భంగా చెబుతున్నాను. మనిషి యొక్క అసలైన రూపం అదేమిటో కాదు, సాక్షి స్థితి. రాసుకోండి. మన అసలైన రూపం ఏమిటి అంటే సాక్షి స్థితి లేదా సాక్షి చైతన్య స్థితి. రాసుకోండి. సాక్షి చైతన్య స్థితి, ఇదే మన అసలైన రూపం. ఈ ఒక్క పాయింట్ను మీరు అర్థం చేసుకుంటే ఇంకా మీ జన్మ ధన్యం. నేను పాత వాళ్ళకు కూడా చెప్పాను, అందరూ బాగా శ్రద్ధగా వినాలండి. సాక్షి చైతన్య స్థితి అంటే అర్థం ఏమిటంటే నేను అన్నిటికీ సాక్షినే తప్ప అది నేను కాదు అనుకునేటటువంటి అద్భుతమైన స్థితి. రాసుకోండి. సాక్షి స్థితి అంటే అర్థం ఏమిటంటే
అన్నింటినీ గమనించేవాడిని. నేను అన్నింటినీ గమనించేవాడిని తప్ప గమనింపబడే దృశ్యాన్ని నేను కాదు. ఇది ఎక్సలెంట్ పాయింట్. అద్భుతం. సాక్షి చైతన్య స్థితి అనే దాన్ని నేను డిఫైన్ చేస్తున్నాను, లోతుగా నిర్వచిస్తున్నాను. ఎవరు కూడా ఇంత స్పష్టంగా చెప్పారండి. కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి, ఏ ట్యూబ్లో అయినా చూసుకోండి. సాక్షి అనే పదాన్ని వాడుంటారు, లేదా సాక్షి చైతన్య స్థితి అనే పదాన్ని వాడుంటారు, కానీ దాన్ని ఇంత స్పష్టంగా డిఫైన్ చేయరు. సాక్షి చైతన్య స్థితి అంటే ఏమని చెప్తున్నాను? నేను కేవలము గమనించే వాడినే తప్ప గమనింపబడే దృశ్యాన్ని నేను కాదు అని స్పష్టంగా తెలిసినటువంటి స్థితి. బా, ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్? చేతులు ఎత్తండి. అర్థం కాని వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. అర్థం కాని, ఇందులో అర్థం కాకపోవడానికి ఏమి లేదు. కాదమ్మా, అర్థం కాలేదు గురుగారు, అర్థం కాలేదండి. ఏమి అర్థం కాలేదు చెప్పండి. పోనీ ఏమి అర్థం కాలేదని చెప్పండి. మీరు ఆ పాయింట్ చెప్పాలి. సింపుల్గా అర్థం కాలేదంటే ఎట్లా? ఇప్పుడు సరే, అర్థమైన వాళ్ళు చెప్పండి. ముందు అర్థమైన వాళ్ళు ఏమర్థమైందో చెప్పండి, దాని తర్వాత వస్తాం. మీకు ఏం అర్థమైంది? అర్థమైన వాళ్ళు చెప్పండి. ఒకవేళ మనం ఏదన్నా పని చేస్తున్నామండి. అలా కాదండి, సింపుల్ గా చెప్పండి. ఇప్పుడు మీరు ఒక పెద్ద చెట్టును చూస్తున్నారు. అప్పుడు మీ స్వరూపం ఏమిటి? సింపుల్ గా చెప్పాలి. చెప్పండి, మీ స్వరూపం ఏమిటి అప్పుడు? అరే అంటే అట్లా కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నాను. కరెక్ట్, అది. ఇప్పుడు మీరు ఒక పెద్ద చెట్టును చూస్తున్నారు అనుకోండి, అప్పుడు నేను గమనించేవాడిని, నేను ఆ చెట్టును గమనించేవాడిని అనే స్ఫురణ కలిగి ఉండడం, అదే మీ స్వరూపం. వింటున్నారా? మీకేమనిపిస్తుందంటే, గురువు గారు ఏమిటి గురువు గారు మరీ ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు? నేను ఒక చెట్టును చూసేటప్పుడు నేను ఆ చెట్టును చూసేవాడిని అనే స్ఫురణ కూడా నాకు ఉండదా అని మీరు అడగచ్చు. నాయనా, ఇప్పుడు నేను మీకు చెప్పింది సింపుల్ ఉదాహరణ. ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి. మీకు ఇష్టమైన ఒక సినిమా చూస్తున్నారు, ఓకే? ఆ సినిమాలో మీకు ఇష్టమైన హీరోకి దెబ్బ తగిలింది, లేదా ఎవరో మోసం చేశారు. తన ప్రియురాలు మీకు బాగా ఇష్టమైన హీరోని మోసం చేసి ఇంకా వెళ్ళిపోయింది, దూరంగా వెళ్ళిపోతుంది, ఇంకా శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఇంకా మీకు ఇష్టమైన హీరో వాడు ఇంకా ఎంతో బాధతో ఏడుస్తున్నాడు. చెప్పండి, అప్పుడు మీరేం చేస్తారు? చెప్పాలి. ఇంకా చూసే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు కూడా బాధపడతారు. అది అంటే ఏమైపోయింది? ఎందుకు అక్కడ హీరో ఏడుస్తుంటే ఇక్కడ వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే, ఇక్కడ అసలైంది మర్చిపోయారు. నేను చూస్తున్నాం అనుకోవటం వల్ల కాదు. నేను సాక్షిని, నేను దృక్కును, అర్థమైందా? నేను చూసేవాడిని అనే సత్యాన్ని ఆ క్షణంలో మర్చిపోయారు. పైగా దృశ్యానికి అంటుకున్నారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే, నేను దృక్కును అనే విషయాన్ని మర్చిపోయాను. దృక్కు కూడా కాదు, నేను ద్రష్టను అనే విషయాన్ని మర్చిపోయి నేను దృశ్యాన్ని అని అనుకోవడం వల్ల, లేదా ఆ దృశ్యముతో తాదాత్మ్యత చెందడం వల్ల, ఈ పాయింట్ కూడా రాసుకోండి. అర్థమైందా ఏం జరుగుతుందో? మాయ అంటే ఇదే. అందుకనే ఎల్లప్పుడూ మనము అహం స్ఫురణలో ఉండాలి. ఈ రోజు నేను చెప్తున్నాను చూడండి, అహం స్ఫురణ అంటే అర్థం ఏమిటంటే, నేను సర్వాన్ని గమనించే వాడినే తప్ప గమనింపబడే దృశ్యాన్ని కాదు. ఇది రాసుకోండి. అహం స్ఫురణ అంటే సర్వాన్ని గమనించే స్ఫురణ. అహం స్ఫురణ అంటే సర్వాన్ని గమనించేటటువంటి స్ఫురణ. అది అంతే తప్ప గమనింపబడే దృశ్యము కాదు.
అంటే ఇంకా మనం నిరంతరం ఈ స్ఫురణ కలిగి ఉండాలి. ఇది చెప్పడానికి సులభమే, కానీ ఆచరించాలంటే ఇంకా అందులో ఆ స్థితిలో నిలబడాలంటే అది కొన్ని కోట్ల 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 జన్మల్లో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ స్థితిలో నిలబడలేము. ముఖ్యంగా మనకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు ఈ స్థితిలో ఉండొచ్చు మనం. ప్రతికూలమైన వాతావరణం కలిగినప్పుడు అప్పుడు బయటపడుతుంది.